ఈరోజు మరి పార్టీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ఆషామాషిగా తీసుకోవద్దని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకంటే నేను చాలా చోట్ల వింటున్నా, అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్నికలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో ఉంది, వాళ్ళని చెడ్డ చేసుకోవడం ఎందుకు, ఈ పంచాయతీ ఎన్నికలను వదిలేయండి, ఎట్లా పార్టీ రహితమైన ఎన్నికలు కాబట్టి మరి వచ్చే ఎన్నికల్లో జగన్ బాబుకి ఓటు వేస్తామని చెప్పి పల్లెల్లో కూడా చర్చలు జరుగుతున్నాయని వింటా ఉన్నా. కానీ మన పార్టీ పుట్టి 2 ఏళ్లే అవుతుంది. కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నా, మన పార్టీ మీదనే నిలబడాలి, మన పార్టీ మీదనే గెలవాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను. మన గ్రామాల్లో నుంచి కూడా మనం ఈరోజు మన పార్టీ క్యాడర్ ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. సమయం వచ్చింది కాబట్టి మన క్యాడర్ మనం ఏర్పరచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మరి అంతేకాకుండా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లేక పోవద్దని కూడా మనవి చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి గాలి బాగుంది, జగన్ బాబు మీద బాగా అందరూ ఇదిగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ మనతో ఉన్నారు కాబట్టి ఎన్నికలకు పెద్ద కష్టపడాల్సిన పని లేదని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోవద్దని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను ఇవాళ మన పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. మరి నాయకుల్లోనే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటా ఉన్నాయి, కోఆపరేషన్ ఒకరికొకరికి లేదు అని కూడా లేదు. కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నా, మీరు మీకు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా పక్కన పెట్టండి. ఈరోజు జగన్ బాబు వైపు చూడమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరు ఓట్లు జగన్ బాబు వైపు, రాజశేఖర రెడ్డి గారి వైపు చూడాల్సిందిగా కోరుతున్నా. మీరు ఓట్లు వేయించాల్సిందిగా కూడా మీ నాయకులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మనం ప్రతి పంచాయతీకి కూడా అక్కడ గెలవాలి. ప్రతి పంచాయతీ మీద కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెప రాడాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ప్రతి పంచాయతీ కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది, ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల్లో గెలుపు ఉంది కాబట్టి మనం వచ్చే ఎన్నికల్లో కూడా మన పార్టీనే వస్తుంది కాబట్టి మరి ఈరోజు చాలా మంది అభ్యర్థులు ఉంటారు పంచాయతీకి, 1, 2, 3 ఉండొచ్చు. కానీ నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నా, మీరు స్థానిక నాయకులతో కానీ మరి ఎమ్మెల్యే కోఆర్డినేటర్లతో కానీ పార్లమెంట్ కోఆర్డినేటర్లతో కానీ కూర్చొని ఒకరు సర్పంచ్గా, ఒకరు ఉప సర్పంచ్, ఒకరు ఎంపీటీసీ, ఒకరు ఎంపీపీ, ఆ విధంగా అనుకుని అన్ని దానిలలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవాలని కూడా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇవాళ మనం అంతేకాకుండా మరి ఓటర్ల లిస్టులో చాలా ఓట్లు తొలగించి ఉన్నారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ బాగుంటుందో అక్కడ ఓట్లు తొలగించడం జరిగింది. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కొంచెం తక్కువగా ఉన్న చోట వాళ్ళు ఓట్లు కలుపుకోవడం జరిగింది. కాబట్టి ఓటర్ లిస్టు మీద మీరు నిఘా పెట్టండి. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చూసి మీరందరూ తీసుకొచ్చుకోవాల్సిందిగా, మరి సక్రమంగా చేసుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మరి నామినేషన్ వేసే రోజు నుంచి కూడా పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్లో మీరు సంతకం పెట్టేంత వరకు కూడా మీరు బయటికి రావద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ ఎన్నికల్లో మరి గుణగుణాలు కానీ కులం కానీ బంధుత్వాలు కానీ కౌంట్ అవుతాయి. కాబట్టి స్ట్రాటజిక్ ప్లాన్తో మీరు ముందుకు వెళ్ళాలి. దీంట్లో ఎక్కడికైనా కూడా 10 ఓట్లు ఎక్కడైనా కూడా వస్తాయి అనుకుంటే మరి స్థానిక నాయకులను కానీ మరి పెద్ద నాయకులను కానీ ఎవరినైనా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నా. అవసరమైతే నన్ను కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఎన్నికల నుంచి మనకు నవంబర్, డిసెంబర్లోనే మరి ఎన్నికలు వస్తాయని వింటా ఉన్నాం. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తాయని వింటా ఉన్నాం. కాబట్టి ఎన్నికల కాలం వచ్చింది. మీరు ప్రతి ఎన్నికలో కూడా ఉండాలి. కాబట్టి మరి ప్రజల సమస్యల్లో మీరు బాగా స్పందించండి. ప్రజలకు మీరు నాయకులుగా మరి అనిపించుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ప్రజా సమస్యల్లో స్పందించి ఆ విధంగా నాయకులుగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వం చేసే కార్యక్రమాల మీద రోజు ఒక పోరాటం చేయొచ్చు. కాబట్టి అన్ని పోరాటాల్లో కూడా ప్రజల పక్షంగా ఉండి మీరు పోరాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఎండల కాలం కూడా ప్రజాపదం నిర్వహించేవారు, మంత్రులుగా ఆదేశించేవారు. ఆ ఎండల కాలం 2-3 నెలలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు అందుబాటులో ఉండేవారు. మరి అలాగే అప్పుడు మినిస్టర్లు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు. ఆ రోజు త్రాగునీరు కానీ, పశుగ్రాసం కానీ, ఉపాధి అవకాశాలు కానీ, పంటలు ఎండిపోవడం కార్యక్రమాలు కానీ, విద్యుత్ కానీ ప్రతి సమస్య కూడా అప్పటికప్పుడు అక్కడే పరిష్కారం చూపేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఎంతో నిబద్ధతతో ఆయన చేసేవారు, ఎంతో భరోసా ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా ఆ విధమైనటువంటి పరిపాలన ఆ రోజు మనం చూడగలిగాం. మరి ఈరోజు భరోసా ఇచ్చే నాయకులు లేరు. ఈరోజు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీటి గురించి ఆలోచన చేసే పద్ధతి కూడా లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా.